కల్తీ కల్లు ఘటనలు మరోసారి జరగకుండా చర్యలు తీసుకుంటామన్నారు మంత్రి పొన్నం ప్రభాకర్. రాష్ట్రంలో 40 లక్షల ఈత మొక్కలు రెడీగా ఉన్నాయని చెప్పారు. వనం పెంచుకోవాలనుకునేవారు ముందుకు రావాలని పిలుపునిచ్చారు. కలెక్టర్లు, ఎక్సైజ్ అధికారులను కలిసి ఫ్రీగా మొక్కలు తీసుకెళ్లొచ్చని చెప్పారు. ప్రభుత్వం 3 ఏళ్ల పాటు ఈత మొక్కలు పెంచడానికి నిధులు ఇస్తుందని తెలిపారు. హైదరాబాద్ రవీంద్ర భారతిలో సర్వాయి పాపన్న మహారాజ్ జయంతి జాతీయ వారోత్సవాలకు హాజరయ్యారు మంత్రి పొన్నం. కులపరమైన సంక్షేమాలకు సంబంధించి అధికారము అనధికారము ప్రతిపక్షం విపక్షంలే మనమంతా ఐక్యంగా ఉంటూనే ఆ అంశాల మీద పోరాటం చేయాల్సిందే. కొన్నిసార్లు కొన్ని అంశాలు ఉంటాయి. ఇలా నేను ఇక్కడ వాళ్ళు ఎవరు లేరు, హైదరాబాద్ కళ్ళు దుకాణాలు వాళ్ళకి అండగా ఎట్లున్నాం, ఏ విధంగా మద్దతు ఇచ్చినాం, ఏ విధంగా సపోర్ట్ ఇచ్చినాం అనే మాట ఒకసారి ఎవరైనా ఇక్కడ హైదరాబాద్ కళ్ళు దుకాణాలు ఉంటే వాళ్ళతో ఒకసారి అంతర్గతంగా చర్చ చేసుకోండి. నేను మహేష్ గౌడ్ గారు ఏ విధంగా వారికి ఒక బ్యాక్ పిల్లర్గా ఉన్నో తెలియదు. తప్పకుండా మరొకసారి చెప్తా ఉన్నా, తెలంగాణ వ్యాప్తంగా ఈ వృత్తి నుంచి ఈ కులానికి సంబంధించినటువంటి వ్యక్తిగా మీ సంక్షేమంతో పాటుగా బలైన వర్గాల సంక్షేమ మంత్రిగా బలైన వర్గాలకు సంబంధించిన అంశం అన్నింటినీ కలుపుకొని ఎక్కడ కూడా ఇబ్బంది లేకుండా ఇప్పుడు అన్న చెప్పినట్టుగా కోకాపేట స్థలం మిగతా అందరికి ఇచ్చినట్టుగా మనకు కూడా ఇచ్చినారు. మనం దాన్ని ఏ విధంగా అభివృద్ధి చేయాలో ఏడాది 2 ఏళ్ళ నుంచి ఏ సంఘంకి ₹1 ఇవ్వలే. ఈ సంఘంకి ఇచ్చినాక అందరితో మొత్తం ఒకటే జీవాల అందరికి డబ్బులు ఇచ్చి దాన్ని అద్భుతంగా బిల్డింగ్ కట్టి ఆ రోజు ఇనాగ్రేషన్ నేను కూడా పోయినా. మళ్ళీ భవిష్యత్తులో జరిగే కార్యక్రమాలు అన్న కూడా ఉంటారు. చదువుకునే విద్యార్థులకు సంబంధించిన సమస్యల మీద, ఉపాధి అవకాశాలకు సంబంధించిన అంశం మీద, వృత్తిపరంగా మారుతున్న కాలానికి అనుగుణంగా ఈరోజు అన్న 1 కోటి మొక్కల్ని దాదాపు 5 సంవత్సరాలు ఎదురు చేసిన ఇవాళ కూడా 40 లక్షల ఈత మొక్కల్ని వనాల్లో పెంచి రెడీ ఉన్నాయి. అనేక సందర్భాల్లో జిల్లా కలెక్టర్లతో ఎక్సైజ్ అధికారులతో రివ్యూ చేసినాం. నేను అడుగుతున్నా, ఎంతమంది సంఘాలుగా ఆ ప్లాంటేషన్ చేయాలి ప్రభుత్వ స్థలాలని ఎంతమంది ఉత్సాహం చూపెడితే మాకు చెట్లు వస్తలేవు, మాకు మొక్కలు వస్తలేవు అని ఎవరన్నా అడిగినటువంటి పరిస్థితి ఉందా? దయచేసి ఇప్పుడు వనం పెంచుకునే రేపు పొద్దునది నేను ముఖ్యమంత్రి గారు ఆ రోజు కాటమయ రక్షణ పంపిణీకి సంబంధించి ఇబ్రాహీంపట్నం అక్కడ ఆ రోజు ప్రారంభోత్సవంలో చెప్పిన ₹1 కోట్ల మొక్కల మీద పెడతా ఉన్నారు. వాటి ద్వారా తిరిగి ఆదాయం వస్తలేదు. తాటి ఈత మొక్క పెట్టినట్టయితే తిరిగి వృత్తి బతకడంతో పాటుగా ఆదాయ మార్గాలు పెరిగి ప్రభుత్వం కూడా ఎక్కడ నిరుద్యోగ సమస్యకు సంబంధించిన అంశం మీద ఉండదు. కాబట్టి దానికి సంబంధించి మరి మొక్కలు ఆనాడు చెప్పి ఏడాదిన్నర కింద చెప్తే 40 లక్షల ఈత మొక్కలు రెడీగా ఉన్నాయి. మీరు పోయిన తర్వాత డిఆర్డీ అధికారులను కానీ, ఎక్సైజ్ అధికారులను కానీ, పంచాయతీరాజ్ ఉపాధి హామీ కింద కూడా మొక్కలు పెంచడానికి మీకు ₹1 ఖర్చు లేకుండా మొక్కకు సంబంధించినటువంటి రంధ్రం చేయడం, అది మొక్క తవ్వడం కానీ, మొక్కను ఇవ్వడం కానీ, మొక్క నాటడం కానీ, దాన్ని పెంచడానికి 3 సంవత్సరాల పాటు నిధులు ఇచ్చే విధంగా కూడా మరి ప్రభుత్వం నిర్ణయం తీసుకొనింది. దయచేసి అవకాశాన్ని ఉపయోగించుకొని ఎక్కడ ప్రభుత్వ స్థలాలు కట్టాలు గిట్టాలు ఏమి అనబడ్డా రేపు పట్టాదారులు వచ్చి కొట్టేశ్వరనేటువంటి సంబంధం లేకుండా మరి మొక్కలు నాటేటువంటి ప్రయత్నం అందరూ కూడా దయచేసి ఒక వాగ్దానం తీసుకొని పోయిన సర్వాయి పాపాలకు సంబంధించి ప్రతి ఒక్కరు కులానికి సంబంధించిన ప్రతి ఒక్కరు ఆడ మగ పిల్లలు తేడా లేకుండా మేము ఒక మొక్క పెడతామనేటువంటి ప్రతిజ్ఞ ఈరోజు తీసుకోవాల్సిందని సందర్భంగా కోరుతా ఉన్నా. ఇది భవిష్యత్ వృత్తి రక్షణ కనబడుతుంది.